నమస్కారం. వారధి వారాహి న్యూస్ విశ్లేషణకు స్వాగతం. రోజు మాదిరిగానే ఈరోజు కూడా మనం వివిధ దినపత్రికల నుంచి వార్తలు చదివే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా ఆంధ్రప్రభ నుంచి ఏమేమి రాశారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నారాయణ కళాశాలలో నిలువు దోపిడీ అని చెప్పి ఒక ఆర్టికల్ ఆంధ్రప్రభ వారు రాశారు. అది నిబంధనలకు విరుద్ధంగా భవనాల వినియోగం, తల్లిదండ్రులకు మాయమాటలు, లక్షల కొద్ది ఫీజుల వసూళ్లు, సెక్షన్ పేరుతో విద్యార్థుల విభజన అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. దీనిపైన విద్యాశాఖ స్పందించి కళాశాలలు చెకింగ్ చేయొచ్చు. దాన్ని బట్టి ఈ వార్తని జిల్లా మ్యాజిస్ట్రేట్ కూడా క్లిప్పింగ్ పంపిస్తూ ఉంటారు. పంపించిన తర్వాత వాళ్ళు వివిధ ఆ శాఖకు సంబంధించిన అధికారులకు వాళ్ళు దీన్ని ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇది వాస్తవమా కాదా అన్నది ఒక రివ్యూ ఉంటుందన్నమాట. ఇలా వీళ్ళు ఒక ఆర్టికల్ రాశారు, దీనిపైన ఇది నిజమా కాదా అన్నది అధికారులు తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్స్ నుంచి 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్. అంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈవీఎంలు భద్రత చేశారు. ఆ భద్రత ఉన్నటువంటి రూములు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఆ భద్రత కూడా ఇప్పుడు ఏం చేశారంటే 2 కిలోమీటర్ పరిధిలో ఎటువంటి వ్యక్తులు వెళ్ళడానికి కానీ రావడానికి కాకుండా అటువంటి ఏర్పాట్లన్నీ వాళ్ళు చేసినట్లు ఇక్కడ ఒక వార్త వేశారు. అంటే మీద నుంచి డ్రోన్ కెమెరాలు కూడా తిరగకూడదు అన్నది నిన్న ఒక పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేయడంతో అది ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రభ వారు రాశారు. రోజు మాదిరిగానే విశాఖ ఉక్కుపై అన్ని దినపత్రికలు వార్తలు రాస్తూనే ఉన్నాయి. రోజు విశాఖ ఉక్కు ప్రధాన వార్తల్లో ఒక వార్తగా ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రభ వారు కూడా మరీ ఇంత కక్ష సాధింప అంటూ హెడ్డింగ్ పెడుతూ ఒక వార్త రాశారు. నిధులు ఉన్న జీతాలు ఎందుకు ఇవ్వరు, మరీ ఇంత కక్ష సాధింప అంటూ ఆంధ్రప్రభ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక వార్త రాసింది. విస్తరిస్తున్న బెగ్గింగ్ మాఫియా అంటూ ఒక కథనాన్ని వీళ్ళు ప్రచురించారు. అంటే బెగ్గింగ్ మాఫియా ఏ విధంగా జరుగుతుంది, అసలు చిన్న పిల్లలను వినియోగించుకుంటూ బెగ్గింగ్ మాఫియాకి పెద్దలే ఉన్నారు అన్న ఒక సారాంశాన్ని ఆంధ్రప్రభ వారు రాశారు. ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలు విశేషాలు ఏమన్నది మనం ఒకసారి చూద్దాం. ముందుగా నగరం పొగచూరుతోంది అని చెప్పి ఒక వార్తను వీరు రాశారు. అంటే వాహన కాలుష్యం పెరిగిపోతుంది రోజు రోజుకు. అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినప్పటికీ కూడా వాహనదారుల్లో మార్పు రావట్లేదు అన్న యాంగిల్లో ఒక వార్త రాశారు. దీంతో నగరం పొగమంచెయ్యి ప్రమాదాల బారిన ప్రజలు పడతారేమో, తస్మాత్ జాగ్రత్త అంటూ ఒక వార్తని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. పేదల ప్రాణాలతో చెలగాటమా అంటూ మరో ఆర్టికల్ని ఈనాడు రాశారు. నెట్వర్క్ ఆసుపత్రులకు కోట్లలో బిల్లులు పెండింగ్, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ప్రభుత్వానికి లేఖ, 100 కోట్లు బకాయి ఉన్నాయంటూ వీళ్ళొక వార్తని పేదల ప్రాణాలతో చెలగాటం అంటూ ఒక వార్త రాశారు. పారితోషకం మర్చిపోయారా సారు అంటూ ఒక పోలింగ్ కేంద్రానికి వృద్ధుడు వీలు చైర్పై తీసుకొస్తున్న ఫోటోను చూపిస్తూ ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు అన్నది వీళ్ళు రాసినటువంటి వార్త. గౌరవ భృతికి ఎదురు చూపులు, 2 ఏళ్లుగా విఆర్ఓలకి అందని వైనం అని చెప్పి ఇదొక వార్తని వీళ్ళు ఇలా ప్రముఖంగా ప్రచురించారు. 119 పోలింగు కేంద్రాలలో 1000కి పైగా ఓట్లు. అంటే ఏ బూతుల్లో ఎన్ని ఓట్లు వేశారు అన్న లెక్కను వీళ్ళు రోజు రాస్తూ 119 పోలింగ్ కేంద్రాల్లో 1000కు పైగా ఓట్లు అంటూ వీళ్ళు ఒక గణాంకాలతో కూడినటువంటి వివరాలని వీళ్ళు ఇచ్చారు. అత్యల్పంగా విమాన నగరంలో, అత్యధికం లింగపేటలో, విశాఖ లోక్సభ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి అంటూ వీళ్ళొక వార్తని ప్రముఖంగా ప్రచురించారు. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తల్ని ఈరోజు విశాఖ జిల్లా ఎడిషన్లో ఏమి రాశారో మనం తెలుసుకుందాం. ఓటెత్తిన గ్రామీణం అంటే పట్టణ ప్రజలతో పోలిస్తే పట్టణ ప్రజల కంటే పల్లె ప్రజలే ఎక్కువ ఓట్లు వేశారు అన్నది గణాంకాలతో వీళ్ళు వివరించారు. అయితే ఈ మొత్తం మీద విశాఖ జిల్లా మొత్తం మీద ఎక్కడ అత్యధికంగా ఓట్లు పడ్డాయి అనే విషయాన్ని కూడా వీళ్ళు చాలా చక్కగా రాశారు. అంటే అధికారులు ఇచ్చిన గణాంకాలని వీళ్ళు వివరిస్తూ రాశారు. ఓటెత్తిన గ్రామీణం, భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో బుడ్డివలస అగ్రహారం
గ్రామంలో 96.83% ఓటింగ్ నమోదైంది. అంటే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పల్లెల్లో ఎక్కువ శాతం ఉంటుంది, కానీ ఈ గ్రామంలో మాత్రం ఇంకా అత్యధికంగా ఓటు వేశారు అన్నది వీళ్ళొక విశ్లేషణాత్మక కథనం ఇచ్చారు. డెంగ్యూ బెల్స్ అని చెప్పి ఒక వార్తని, వర్షాలు కురుస్తుండడంతో దోమలు పెరిగే అవకాశం ఉంటుంది, డెంగ్యూ వ్యాధులు కూడా వస్తాయి, అప్రమత్తంగా ఉండాలని విశాఖ నగర ప్రజలకు అప్రమత్తం చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పి వీళ్ళు ఒక వార్తను రాశారు. ఇది ఎలా ఉంటే ఎర్రాజీ ఖాతాలో మరో పసిడి పథకం అని చెప్పి ఒక వార్తను వీళ్ళు ప్రచురించారు. సాక్షి దినపత్రికలో విశాఖ జిల్లా ఎడిషన్, కార్గో సేవలకు సిద్ధం అని చెప్పి ఒక వార్తని వీళ్ళు రాశారు. పాఠ్య పుస్తకాలు, విత్తనాలు సైతం ఆర్టీసీ లాజిస్టిక్ బస్సుల ద్వారా రవాణా, జూన్ తొలివారం ముందే పుస్తకాలు పంపిణీ, జూన్ ఆఖరి వరకు విత్తనాలు సరఫరాకు సన్నాహాలు, కోటి ఆదాయం సమకూరుతుందని అంచనా. అంటే ఆర్టీసీ బస్సుల్లో కార్గో సర్వీస్ ప్రవేశపెట్టారు. ఇది కాస్త కొంచెం మెరుగుపడి కొంచెం లాభాలు ఆర్టీసీకి ఎక్కువగా వస్తున్నాయనే చెప్పాలి. ఆ నేపథ్యంలో కార్గో సర్వీస్ను డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో కార్గో సేవలు చేశారు. ఇది కార్గో సేవల్లో ఇప్పుడు ఈ పాఠ్య పుస్తకాలు, విత్తనాలు ఇవన్నీ ఈ కార్గో సర్వీసుల ద్వారా వస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్త రాశారు. అప్పన్న దాస్ వచ్చాడు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగినటువంటి ఉత్సవాల్లో భాగంగా అప్పన్న దాస్ వచ్చాడు. ఆయన ప్రతి ఏడాది వస్తుంటారు, వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తుంటారు. తొలిపావంచ వద్ద స్వామివారికి పూజలు చేస్తారన్నమాట లక్ష్మీకాంత్ యేసుదాస్ అని ఆయన. ఆ సందర్భంగా అప్పన్న దాసుడు వచ్చాడు అనే ఆర్టికల్ని వీళ్ళు రాశారు. సింహగిరికి వచ్చిన లక్ష్మీకాంత్ నయాదాస్ 3 నెలల పాటు విడిది, అంటే ఈయన ఇక్కడ 3 నెలల పాటు విడిది చేస్తాడనమాట. ఇది ఒక వార్త. వైభవుడికి లక్ష మల్లెలతో అర్చన, రేపు సింహగిరిపై నృసింహ హోమం అంటూ ఒక వార్తని వీళ్ళు చేశారు. కొనసాగుతున్న చందనం అరగదీత, ఇలా పలు అంశాలు వీళ్ళు రాసుకున్నారు. పద్మనాభంలో ఎరువుల స్టోరేజ్ గోదాం, మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ శేషబాబు. వివిధ దినపత్రికల్లో వచ్చిన విశాఖ జిల్లా వార్తలు విశ్లేషణ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ శివప్రసాద్.